హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే, మన వరల్డ్‌లోనే చాలా అద్భుతమైన ఒరిస్సాలోని కోణార్క్ టెంపుల్ గురించి చెప్పుకుందాం. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన కట్టడం అండి అది. సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలు డైరెక్ట్‌గా వచ్చి ఆ విగ్రహాన్ని తాకుతాయట. ఆ అద్భుతం చూడ్డానికి కొన్ని వేల మంది అనేక దేశాల నుండి ముందు రోజే అక్కడికి వస్తారట. ఈ విషయాన్ని మా నాన్నగారు చెప్పేవారు. ఇప్పుడైతే సూర్యకిరణాలు విగ్రహం మీద పడుతున్నాయి కదా! ఆ విగ్రహం నేల మీదే ప్రతిష్ఠించి ఉంది కదా! కానీ 500 సంవత్సరాలకు పూర్వం ఆ విగ్రహం కాదటండి. ఓపెన్ ప్లేస్‌లో విగ్రహాన్ని భూమికి 2 అడుగుల ఎత్తులో భూమిని తాకకుండా గాలిలో తేలుతూ ఉండే మాదిరిగా విగ్రహం ఉండేదట. టన్ను బరువున్న విగ్రహం భూమిని తాకకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా, కదులుతూ కింద పడకుండా ఉంది అంటే, ఆ విగ్రహాన్ని ఎంత అద్భుతంగా ప్రతిష్ఠ చేశారో కదా అండి మన శిల్పులు. 500 సంవత్సరాల క్రితమే మన దేశంలో అద్భుతమైన మేధా సంపత్తి కలవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మేధావులు పుట్టిందే మన భూమి మీద కదా అండి. వాళ్ళ టాలెంట్ మొత్తం కూడా దేశం కోసమే ఉపయోగించారు. అదే తెలివితేటలు మనకే ఉంటే వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకునే వాళ్ళం అనుకుంటారు కొందరు. మీ మాదిరి వాళ్ళు కూడా అనుకుని ఉంటే మన దేశం చాలా దిగువన ఉండేదేమో. థ్యాంక్ గాడ్. సరే, మనం సూర్య విగ్రహం గురించి కదా చెప్పుకుంటా ఉంది. ఆ మాదిరిగా గాలిలో నిలిచే కదిలే విగ్రహం కోసం చాలా మ్యాగ్నెటిక్ పవర్ కావాలి కదా! అదే ఉపయోగించినారు మన శిల్పులు. అలాంటి సందర్భంలో పోర్చుగీస్ వారు వ్యాపారం కోసం నౌకలో ప్రయాణం చేస్తూ ఒరిస్సా తీరానికి చేరుకున్నారట. తీరం చేరుకోకముందే ఓడలోని చుక్కాని పనిచేయటం మానేసిందట. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మ్యాగ్నెటిక్ పవర్ ఉన్న దగ్గర చుక్కానీలు పనిచేయవు కదా! అదే మాదిరి 2 టైమ్స్ 3 టైమ్స్ అలా జరుగుతూ ఉండడంతో వాళ్ళకు డౌట్ వచ్చిందట. అక్కడ ఏదో పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ పవర్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అది ఎక్కడ ఉందో పరిశీలనగా చూసి సూర్యుని విగ్రహం కోసం ఉపయోగించారని వాళ్ళు తెలుసుకున్నారు. అది అక్కడే ఉంటే వాళ్ళ నౌకలు ఫ్రీగా తిరగవు. సముద్రంలో ఎక్కడ ఆగిపోతాయో తెలియదు. వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆలోచించి వాళ్ళ ఆ విగ్రహాన్ని, ఆ పవర్‌ని నాశనం చేసి వెళ్ళారట. దీనిలో నాకు వాళ్ళ తప్పేమీ కనబడడం లేదు. మన చేతకానితనమే కనపడతా ఉంది. విగ్రహాన్ని ధ్వంసం చేయాలి అంటే ఓం భీం బుష్ అంటే సరిపోతుందా అండి? అంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ధ్వంసం చేయాలి అంటే చాలా రోజులే పడుతుంది కదా! ఒక్కరోజైనా మన వాళ్ళు చూడలేదా? ఎదిరించడం చేతకాలేదా? అప్పటి పాలకులు ఏం చేస్తున్నారు? ఒక్క విగ్రహమే కాదండి, ఎంతో విలువైన సంపదను, కోహినూర్ వజ్రం లాంటి అరుదైన వాటిని కొల్లగొట్టడమే కాక మన వారసత్వ సంపద అయిన ఎన్నో అద్భుతమైన దేవాలయాలను నేలమట్టం చేసి వాటి స్థానంలో వాళ్ళ నిర్మాణాలను కట్టేశారు. మన చేతకానితనం వల్ల చూస్తూ ఊరుకున్నాం. మన బాబాగారు వచ్చిన తర్వాత మనకు కొంచెం ధైర్యం వచ్చింది కదా! లేకపోతే ఇంకా భయంగా బ్రతికే వాళ్ళమేమో కదా! శివాజీ మహారాజ్ లాంటి వీరులు, భగత్ సింగ్, నేతాజీ, తిలక్, అల్లూరి ఇంకా ఇంకా ఎందరో అతివాద నాయకులు లేకపోతే మనం ఇంకా పరాయి వాళ్ళ పాలనలోనే మగ్గిపోయి ఉండేవాళ్ళం. శాంతి, అహింస అని చెప్తా కూర్చుంటే ఫ్రీడమ్ వస్తుందా అండి? అతివాదులు చేసిన పోరాటం వల్లనే కదా మనకు ఫ్రీడమ్ వచ్చింది. 100% అంతే అండి. కానీ క్రెడిట్ మాత్రం వేరే ఆయన కొట్టేసి జాతికే ఫాదర్ కూడా అయ్యాడు మేధావి. ఆ విషయం అందరికీ తెలుసు. చెప్పాలంటే భయం. మనం భయంలోనే బ్రతుకుతున్నాం. భయంలోనే చస్తాం కూడా. ఆ తెల్లవాళ్ళు దేశాన్ని వదిలేసిపోయేవాళ్ళు పోక మన పాఠ్య పుస్తకాల్లో పేరుకు ముందు లార్డ్ ఒకటి తగిలించుకున్నారు. ఎందుకు? దాన్ని మన పాలకులు ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేశారా? అందరి బుర్రల్లో అదే మాదిరి ఫిక్స్ చేసినారు కదా! అసలు వాళ్ళు ఎవరికి లార్డ్ అండి? ఇంత పెద్ద పవిత్ర దేశంలో మన దేవుళ్ళతో పాటు సమానంగా వాళ్ళ పేరును పిలిపించుకోవాలని వాళ్ళ కోరిక. వాళ్ళ కోరికే నెరవేరింది కదా! అది కూడా మన చేతకానితనమే. మనకు చిన్నప్పుడు తెలియక అదంతా వాళ్ళ పేరేమో అనుకుంటాం. కొంత అవగాహన వచ్చాక టీచర్ని అడుగుతాం, లార్డ్ ఎందుకు పెట్టుకున్నారు మిస్ అని. అది వాళ్ళకు కూడా తెలియదు కదా! నోరు మూసుకొని అక్కడ ఉన్నది చదువు అంటారు. ఎందుకండి పిల్లల్ని మీరే చెడగొట్టేస్తున్నారు? వాళ్ళు మన దేశంలో రైల్వే లైన్లు వేశారట, కంట్రీని డెవలప్ చేశారట, మనకి కల్చర్ నేర్పారట. అబ్బచ్చా! వాళ్ళు వేయకపోతే మనకు చేత కాదు మరి. వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ కోసం రైల్వే లైన్లు వేసుకున్నారు. అది అందరికీ తెలుసు. మన దేశం మీద ప్రేమతో కాదని కూడా తెలుసు. కానీ వాళ్ళ భజనే చేస్తారు. ఆ రైల్వే వేయకున్నా మన సంపద మనకు కొంతైనా ఉండేది. అది వేసి ఈజీగా దోచేసుకున్నారు.
మనకు కల్చర్ నేర్పారా వాళ్ళు? ఇది మాత్రం పెద్ద జోకే కదా. కానీ నవ్వడానికి బదులు కోపం వచ్చేస్తుంది. మనకు వాళ్ళ కల్చర్ నేర్పేది ఏంటండి? 4 వేదాలు, 18 పురాణాలు, 64 కళలు పుట్టిన అఖండ భారతం మనది. సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత మన భారతావనిదే. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మనది. బ్రతుకుదెరువు కోసం మన దేశానికి వచ్చి మన సంపదంతా పట్టుకుపోయి వాళ్ళు మనకు నేర్పేదేమి? ఏం నేర్పారు? స్లీవ్లెస్లు వేసుకోవడమా కల్చర్ అంటే? మరి అదే కదా వాళ్ళు మనకు నేర్పించింది. వాళ్ళు రాకముందే మన కల్చర్ చాలా బాగుండేది. భారతీయులంటే ఇతర దేశం వాళ్ళు చేతులెత్తి నమస్కరించే కల్చర్ మనది. వాళ్ళు ఎంటర్ అయ్యి అన్ని దేశాల నుండి పిచ్చి 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 మతాలన్నీ తీసుకువచ్చి మన వాళ్ళని దానిలో లాగేసుకొని మన మతానికి ధర్మానికే ఎసరు పెట్టేసినారు. ఇలాంటివన్నీ టీచర్స్ లెసన్తో పాటే పిల్లలకు నేర్పించండి. ఎవరేమనుకుంటే మీకెందుకు? ఎందుకంత భయపడతారు? పిల్లలకు కేవలం చదువే కాదండి, మన కల్చర్, మన ధర్మం అన్నీ నేర్పితేనే టీచర్ అనే ప్రొఫెషన్కి అర్థం, పరమార్థం. ఇంకా ఒకటి చెప్పాలండి, ఒక మహానుభావుడు రఘుపతి రాఘవ రాజారాం పాటను కూడా కల్తీ చేసేసాడు. అది మన పాట కానే కాదండి. మన అసలు పాట వేరే ఉంది. అది నేర్చుకోండి. అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన కల్చర్ని, ధర్మాన్ని భ్రష్టు పట్టించేశారు. ఎక్కడెక్కడి నుండో పుట్టుకొచ్చిన మతాలన్నీ మన దేశంలో ఎంటర్ అయి ధైర్యంగా ప్రచారాలు చేసుకొని మన వాళ్ళను కూడా వాళ్ళ దగ్గరకు లాగేసుకుంటున్నారు. అంటే దాన్ని ఏమనాలి? నేను చెప్పను, మీరే చెప్పండి. ఇలాంటి టాపిక్ రాస్తే అందరూ మనల్ని పిచ్చి అంటారు. మనమంటే నచ్చని వాళ్ళు అంతే అంటారు కదా. అననివ్వండి. ఇంట్లో వాళ్ళే టాపిక్ని బయటకు రానివ్వరు. ఇంట్లోనే సపోర్ట్ లేకపోతే బయట వాళ్ళని అనుకుని ఏం లాభం చెప్పండి. మనం ఏదైనా తప్పు చేస్తే సమాజానికి అందరికీ భయపడాలి, నిజాలు మాట్లాడితే కాదు కదా. కాబట్టి మీరు మీ పిల్లలకు ధైర్యంగా మాట్లాడడం నేర్పించండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ఎవరైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయటం నేర్పించండి. ఆటోమేటిక్గా వాళ్ళే బాగా షైన్ అవుతారు. పిల్లలకు మీరు సపోర్ట్గా ఉండండి. ఓకేనా అండి? ఇలాంటి టాపిక్స్ పబ్లికేషన్స్ కోసం రాస్తానండి. ఇవి మీకు నచ్చవని నాకు తెలుసు, అందుకే ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. చివరిగా ఒకటి చెప్తా ఉన్నా వినండి. మనం చేసే పని తప్పు కానప్పుడు మనం ఎవరి సపోర్ట్ అవసరమే లేదు. మనం ఎవరికి నచ్చాల్సిన పని కూడా లేదు. మనకు మనం నచ్చితే చాలు. ఒక్క స్టెప్ ధైర్యంగా ముందుకు వేసామంటే ఇంత పెద్ద సమాజంలో మనలాంటి వాళ్ళు ఒక్కరైనా ఉండకపోరు. వాళ్ళే మన సపోర్టర్స్, ఫ్రెండ్స్, ఏదైనా. కాబట్టి మంచి పని చేయాలంటే ఆలోచించండి, ధైర్యంగా అడుగు వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.